ఈ పెళ్లి జరగకుండా ఆపితే సిరి బర్స్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆ హడావిడిలో సిరి నిజం చెప్పేయచ్చు. తెలివిగా ప్రవర్తిస్తే తప్ప సిరి మనసులో ఉన్న విషయాన్ని మనం బయట పెట్టించలేం. సత్య నువ్వు కలిస్తేనే ఈ పని అవుతుంది మంజు. నువ్వెళ్ళి సత్యని కలిసి మాట్లాడు. మేడం, సత్య గారికి సిరి ప్రవర్తన అర్థమైంది, కానీ తనకి గతం గుర్తు రాలేదని తను వేసే నాటకాలని నమ్ముతున్నారు. ఈ టైంలో నేను వెళ్ళి మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతారో. తప్పదు మంజు, కలిసి చెయ్యాల్సిందే. ఎందుకంటే ఇది మీ జీవితం. నేనెందుకు ఇంత పదే పదే చెప్తున్నాను అంటే మీకెలాగో న్యాయం చేయలేకపోయాను. కనీసం ఇక్కడైనా మీ ఇద్దరిని కలిపి న్యాయం చేయాలనుకుంటున్నాను. కోర్టుకు కావాల్సింది ఆధారాలు, ఇప్పుడిక్కడ కావాల్సింది మనస్సాక్షి. పెళ్ళనేది పేపర్ల మీద సంతకాలు కాదు, రెండు మనసులు కలిసిపోయే బంధం. అందుకే నేను చెప్పేది విని సత్యతో మాట్లాడు. ఆహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, సత్య నాకు పెళ్ళంట, మళ్ళీ ముడి పెడతారంట. టాన్ టాన్ టాయ్. ఏం జరుగుతుంది సిరి ఇక్కడ? కొంపదీసి చూసేశాడా? ఏం జరుగుతుందండి? మళ్ళీ నీకు నాకు పెళ్ళేంటి సిరి? ఓ అదా, ఇంకా చూసేశాడేమోనని భయపడ్డాను. ఎలాగో మన ఇద్దరికి ఎవరికి తెలియకుండా పెళ్ళైపోయింది. ఇప్పుడు అందరికీ తెలిసేలా మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నా. ఇందులో తప్పేంటి? ఈ పెళ్లి జరిగితే జనాల దృష్టిలో నేనేమవుతానో తెలుసా? ఫూల్ అవుతాను. ఊరుకోండి, మిమ్మల్ని ఎందుకలా అంటారు? ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన అమ్మాయిని వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి మళ్ళీ వాళ్ల చేత ఘనంగా పెళ్లి చేసుకుంటున్నాడు. వాడు మగాడ్రా బుజ్జి అంటారు. నీకు వేళకోళంగా ఉందా సిరి? లేక నేను మాట్లాడుతున్న మాటలు నీకు జోక్గా అనిపిస్తున్నాయా? అదేంటండి అంత సీరియస్ అవుతారు? ఈ పెళ్లి జరుగుతుందని నేను హ్యాపీగా ఉన్నాను. మీకు హ్యాపీగా లేదా? పెళ్ళి అయిపోయిందిగా, మళ్ళీ ఈ పెళ్ళి ఏంటని అడుగుతున్నాను. అయితే మీరు నన్ను కాదు అత్తయ్య గారిని అడగాలి. ఇది నిర్ణయించింది అత్తయ్య గారే కదా. అమ్మని అడగలేకే నిన్ను అడుగుతున్నాను. అమ్మ చెప్తే వినదు. నువ్వు వెళ్ళి చెప్పి ఈ పెళ్లిని ఆపు. నేనెందుకు ఆపాలండి? మీరే వెళ్ళి చెప్పి మీరే ఆపండి. అంటే ఈ పెళ్లి జరగడంలో నీ హస్తం కూడా ఉందన్నమాట. అన్నమాటో ఉన్నమాటో ఈ పెళ్లి జరిగితేనే కరెక్ట్ అండి. అవునులే, సమాజంలో నన్నేమంటే నీకెందుకు? అవునా? మరి అదే సమాజం నన్నంటుంటే మీరేం చేశారు? లేచొచ్చింది, ఉంచుకున్నది, పారిపోయి వచ్చింది అని అంటుంటే అప్పుడు మీరు ఈ సమాజం నోరు మూయించారా? లేదే. ఏ నాకు నలుగురికి తెలిసేలా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉండదా? మీ భార్యగా నాకు దర్జాగా తిరగాలని ఉండదా? ఏదేమైనా పెళ్ళి ఆగాలంటే ఆపమని అత్తయ్య గారికి చెప్తాను. కానీ ఆ మరుసటి రోజే నా శవం ఇంట్లో కనబడుతుంది. బెదిరిస్తున్నావా సిరి? బెదిరించట్లేదండి, జరగబోయేది చెప్తున్నాను. లోకం దృష్టిలో మనకి శోభనం జరిగిపోయింది. అది జరగలేదు కదా. అలా అని చెబితే ఈ లోకం నమ్ముతుందా? నమ్మదు కదా. మరెలా చెప్తే ఈ లోకం నమ్ముతుందో చెప్పండి, నేను అలాగే చెప్తాను. మీరు ఫూల్ అవ్వరు. అత్తయ్య గారు
తనకి తెలిసిన వాళ్ళకి మన పెళ్ళని ఆల్రెడీ చెప్పేశారు. మరి వాళ్ళకేం చెప్పమంటారు చెప్పండి, నేను అలాగే చెప్తాను. మీరు ఫూల్ అవ్వరు. అయితే గీతే నేనే కదండి ఫూల్ అయినా ఫెయిల్ అయినా. మీకేంటి, మీరు దర్జాగా ఉండండి, మగ మహారాజులు కదా. మరి నేనెలా బ్రతకాలి? ఈ లోకం ముందు తల దించుకుని బ్రతకాలా? సూటిపోటి మాటలు అంటుంటే నవ్వుతూ బ్రతకాలా? అలా బ్రతకడం కంటే చావడమే మేలు కదండి. అందుకే చేస్తానంటున్నాను. ఏ దానికి కూడా నాకు హక్కు లేదా? నా చావు కూడా మీ ఇష్టమేనా? ఊర్లో జనాలకి మీరంటే భయం పోయినాది. ఏమై ఉండద్రా? మన ఊళ్ళో ఉండగా ఒక్కడు నోరెత్తి మాట్లాడినోడు ఇప్పుడు డైరెక్ట్ గా మా ఇళ్లలోకి వెళ్లి మీరు తీసుకున్న డబ్బులు ఇస్తారా ఇవ్వరా అంటూ మా ఆడోళ్ళని వేధిస్తున్నారంటమ్మా. మన ఎదురుగా తిరిగిన పిల్ల నాయాలగాళ్ళు, మన ముందు నిలబడ్డానికి గజగజ ఉనికే బచ్చ నాయాలగాళ్ళు ఇప్పుడు ఏకంగా మన ఇళ్ల మీదకే వస్తుండారా? అంతేకాదమ్మా, ఊర్లో కనపడకపోయేసరికి మనమందరం జైల్లో మగ్గుతున్నామని ప్రచారం కూడా చేస్తున్నారమ్మా. ఊరెళ్ళి ఒక్కొక్కరిని నరికేసొద్దాం. మళ్ళీ ఎన్నుల్లో దాగున్న భయం బయటపడాలా? అమ్మా 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 అమ్మా, ఎవరో నాకు ఒకడొచ్చి ఈ చిట్టి ఇచ్చి వెళ్ళాడమ్మా. ఎవర్రాది? తెలీదమ్మా. యాదరెడ్డి వచ్చాడ్రా? అమ్మా, మామొచ్చినాడా? అవునరా, నేను చెప్పాగా మనం ఏడున్నా మీ మామ ఓ కంట కనిపెడతా ఉంటాడని. శత్రువుల జాడ తెలియగానే అదును చూసి వేసేస్తాడని. అయితే మామ దగ్గరికి పోదామమ్మా. కలిసేవాడే అయితే నేరుగా మన ముందుకే వచ్చేవాడు కదరా. ఎప్పుడు ఎక్కడ ఎలా రావాలో తనకి బాగా తెలుసు. వస్తాడంట్రా, మన శత్రువుల నీడని కూడా వెంబడిస్తాడంట్రా. ఓ సిరికి సత్యకి గుళ్ళో పెళ్లి జరుగుతా ఉండదంట్రా. వాళ్ళనక్కడే వేసేయడానికి గుడికే వస్తాడట. ఏంది? సత్యశ్రీవల్లిల పెళ్ళా? నా యాల్ది మామతో కలిసి కుటుంబాన్ని మొత్తం తెగ నరుకుతానమ్మా. ఒక్కడు కూడా మిగలడానికి లేదు. ఎరా, అర్థమైండదా? ఈ పని అయ్యేంత వరకు మనం ఏడికి పోవడంలా. ఊరు సంగతి తర్వాత చూద్దాం. ఆ మణమ్మ వాళ్ళ చావులకి ముహూర్తం బాగానే పెట్టినాడ్రా.